రేపటి జగన్ కర్నూలు పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించబోతున్నారు జగన్ పర్యటనపై జిల్లా ఎస్పీ విక్రాంత్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పర్యటన కోసం వైసీపీ నేతలు అనుమతి కోరారు. ఎయిర్పోర్ట్ నుంచి జైలు దాకా 38 కిలోమీటర్ల దూరం ఉందన్నారు ఎస్పీ. ములాఖత్ కోసం మాత్రమే వైసీపీ వాళ్లు పర్మిషన్ అడిగారని, ర్యాలీ, పబ్లిక్ మీటింగ్ కోసం అనుమతి తీసుకోలేదని, కాన్వాయ్ వాహనాలకే అనుమతి ఇచ్చామని, బందోబస్తు ఇస్తున్నామని చెప్పారు ఎస్పీ విక్రాంత్. మధ్యాహ్నం 12:30 జగన్ ములాఖత్ సమయం అని చెప్పారు. పోలీస్ యాక్ట్లోని సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ర్యాలీలకు అనుమతి లేదన్నారు ఎస్పీ విక్రాంత్. ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు డిస్ట్రిక్ట్ జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే శ్రీ విరూపాక్షి గారిని పరామర్శించడానికి వస్తున్నారని మాకు 2 లెటర్స్ ద్వారా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళకి మనం ఇంకా కొన్ని క్లారిఫికేషన్స్ అడిగి వాళ్ళు క్లారిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. బేసికలీ చెప్పేది ఏమంటే వాళ్ళు ఎలాంటి క్రౌడ్ కాంగ్రిగేషన్ కానీ, పబ్లిక్ మీటింగ్ కానీ, ర్యాలీ కానీ, ప్రొసెషన్ కానీ దేనికి పర్మిషన్ అడగలేదు. మెయిన్లీ మనకి ములాఖాత్కి ఫార్మర్ సీఎం గారు వస్తున్నారు కాబట్టి ఆ ములాఖాత్ కోసమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దట్టు ఫార్మర్ సీఎం గారు Z+ సెక్యూరిటీ కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ కాన్వాయ్లో ఉన్న వెహికల్స్ ఏమున్నాయో ఆ కాన్వాయ్ వెహికల్స్ మాత్రం ఎయిర్పోర్ట్ నుంచి ఈ రోడ్ మార్గం ద్వారా జైలుకి విజిట్ చేసి తిరిగి వెళ్ళడానికి మన లిఖితపూర్వకంగా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టు కమ్యూనికేట్ కూడా చేయడం జరిగిందండి.